300 యూనిట్లు అనేది ప్రతి చిన్నింట్లో ఏసీలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్లు ఉన్న వాళ్ళకి 300 యూనిట్లు చాలా ఈజీగా కాలుస్తారు. ఇందులో జోక్ ఏంటో తెలుసా? 300 యూనిట్లు యాజ్ ఫర్ స్లాబ్స్ అయితే 4.5-5 ఉంటది కానీ ఈ ఛార్జీలు అన్ని కలిపితే 3000 అవుతుంది. 300 యూనిట్ అది అవును. 3000 రూపాయలు వీళ్ళకే కట్టేస్తే ఇంకా అసలు అక్కడ పేదోడు ఎందుకు అవుతాడు? 3000 అంటే ఏంటి? ఏడాదికి 36,000. ఇంకో లెక్క ప్రకారం 4,000 కదా అదనంగా ఏది పేదరిక పంచినాకి. కాబట్టి అదొక విచిత్రమైన లెక్క ఉందన్నమాట. అదే అక్కడే అయిపోయింది పేదరికం అనేది. ఇక్కడ ఏంటంటే దమ్ము కావాలా, జనంని ఒప్పించగలగాల. ఆ సీన్ లేదు. ఇదేంటంటే సంక్షేమ యుగం అనే కంటే కూడా అవినీతి కవరింగ్ యుగం. ఇవాళ వీళ్ళేం పిచ్చోళ్ళే, జనాలకి ఏమి ఇవ్వట్లా. వీళ్ళు చాలా మంది అనుకుంటుంటారు మా బాస్ చాలా మంచోడు రా అందుకని ఇస్తున్నాడు రా అని. పిచ్చోళ్ళు ఏమి ఇవ్వట్లా. జనాలకి ఈ మాటలు ఎందుకు రాస్తున్నారు అనుకుంటున్నారు? రే నువ్వు అవినీతి పరుడివి, నీకు అర్హత లేకపోయినా నీకు బియ్యం తీసుకుంటున్నావు, నీకు అర్హత లేకపోయినా ఆరోగ్యశ్రీ తీసుకుంటున్నావు, నీకు అర్హత లేకపోయినా సంక్షేమ పథకం తీసుకుంటున్నావు, నీకు అర్హత లేకపోయినా ఇల్లు తీసుకుంటున్నావు అంటే నువ్వు అవినీతి పరుడివి. అయినా మేము చూసి చూడనట్టు వదిలేస్తున్నాం. మేము నువ్వు 1,00,000 తింటున్నావు కదా, మేము 100 కోట్లు తింటాం, నువ్వేం మాట్లాడకు. ఎలక్షన్స్ అప్పుడు కూడా నువ్వు 2,000 తీసుకుంటున్నావు కదా, 1000 తీసుకుంటున్నావు కదా, కాబట్టి నువ్వే దొంగవి. నువ్వు దొంగ కాబట్టి నీ స్థాయిలో నువ్వు తింటున్నావు కాబట్టి నా స్థాయిలో మేము తింటున్నాం, కాబట్టి మా జోలికి రాబాక. మమ్మల్ని దొంగ దొంగ అనక, మమ్మల్ని దొంగ అంటే నువ్వు కూడా దొంగే అనే ఒక భయపెట్టడం. ఓ రకంగా దొంగలు ఊడు పంచుకున్నటువంటి ఆహారం అనమాట అది. అదే భయపెట్టి మేము కాబట్టి ఉంచాం, లేదంటే తీసేద్దాం అనే పరిస్థితికి వాళ్ళని ప్రిపేర్ చేయడం మెంటల్ గా. రైట్ సార్, తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక ప్రకటన రాజధాని విషయంలో, ఓకే మెయిన్ ప్రకటన అయితే రాలేదు, చట్టబద్ధతకు సంబంధించి ఎప్పుడు జరుగుతుంది అనేది రైతులతో అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ గుంటూరు, తెనాలి, విజయవాడని ఒక మహానగరంగా చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాము. అలా చేస్తేనే రాజధాని అద్భుతంగా ఉంటుంది అని చేసిన ప్రకటన తర్వాత ఒక రకంగా దాదాపుగా క్లారిటీ రావడంతో పాటు అటు రైతులకి, ఈ 3 ప్రాంతాల ప్రజలకి కూడా చాలా రిలీఫ్ వచ్చింది. అదే నేపథ్యంలో రియల్ ఎస్టేట్ కూడా ఈ మాటతో కొంచెం పుంజుకుంది, కొంచెం అమ్మకాలు పెరిగినాయి అనేది కూడా ఒక సెక్షన్ చెబుతున్నమాట. దాని ఎఫెక్ట్ ఇమీడియట్ గా యాక్షన్ లేకపోతే